ఈ మరి తెలంగాణ ఉద్యమ కిరీటం సినారా గారికి మరి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా నేను నిజమే మాట్లాడతా, నేను నిజమే చెప్తా, 82% రిజర్వేషన్ అమలు చేయించేదాకా నేను నిద్రపోనని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి హనుమంతరావు గారికి, మరి అదే విధంగా ఢిల్లీ వరకు పోరాటం చేసినటువంటి గుజ్జ కృష్ణ గారికి, గొడ్డల సంఘం నాయకులు జాతీయ నాయకులు శ్రీరాణ గారికి, విక్రమణ గారికి, సినారా గారికి, మరి శ్యామణ గారికి అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 42% కూడా మరి తగ్గించి మరి అదే విధంగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 42% అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు ఎందుకు ఒప్పుకున్నారంటే రాజ్యాంగబద్ధంగా వస్తాయని చెప్పి 42% ఒప్పుకోవడం జరిగింది. 42% మీరు ఇచ్చేది గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా స్థానిక సంస్థలో 50% పైగా బీసీలో పోటీ చేస్తారు, బీసీలో గెలుస్తారు. మీరు కేంద్ర నాయకులను కలవరు, ప్రధానమంత్రితో కలిసినా కూడా మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం కలుసిన తప్ప బీసీ రిజర్వేషన్ పైన చర్చలు లేవు. ఇంకో పక్క కేంద్రంలో పెద్ద పుల్ల లెక్కలు ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయి, కానీ మా బీసీ కులగల లెక్కలు లేవు. ఆటలు ఆడుకోవడానికి ఒక శాఖ ఉంది, పాటలు పాడుకోవడానికి ఒక శాఖ ఉంది, కానీ కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. మంత్రిత్వ శాఖలు ఏంటి, మరి ఏ విధంగా కూడి చెప్పుకుంటారు, ఏ విధంగా రిజర్వేషన్ సాధ్యమవుతుంది, యూనివర్సిటీల కోసం మాట్లాడేవాడు చేసేవాడు. తక్షణమే కేంద్రంలో 70 కోట్ల జనాభా కలిగిన బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రిత్వ శాఖలు ఏంటి, మనం ఏం చేయలేమని కూడా తెలియజేస్తూ తక్షణమే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం వల్ల బడ్జెట్ పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. కాబట్టి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలి. రాబోయే రోజు నేతృత్వంలో పెద్ద ఎత్తున పల్లె పాటకు కూడా పిలుపునిచ్చారు. కాబట్టి పల్లె పల్లెన బీసీ జెండా ఎగరేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరి మనం రిజర్వేషన్ అని 42%కు స్థానిక సంస్థల్లో పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు పులిచెర్ల శ్రీనివాస్ గారికి, బీసీ ఉద్యమాన్ని దశలుగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, విక్రమ్ గౌడ్ గారికి, శ్యామ్ కుర్మ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లయ్యన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, మాధవన్న గారికి, మణిమంజరమ్మ గారికి, మా తమ్ముడు రామకృష్ణ గారికి, కృష్ణ గారికి, రాజు గారికి, మరియు చాలామంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాది వందలను తెలియజేస్తూ, బీసీ జేఏసీ ఏర్పడిన తర్వాత మన బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి దశలుగా మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ఖచ్చితంగా 42% మేము అమలు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాని తర్వాత రకరకాల కారణాలతోటి దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఆ నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ఎంత నీరుగార్చినా మా బీసీ ఉద్యమం తీవ్రతరం అయింది కాబట్టి, బీసీల మీద బీసీలకు మక్కువ అనేది వచ్చింది కాబట్టి 55% బీసీలు, మీరు 42% మేము అడిగితే మీరు ఇవ్వనందుకు 55% పైన బీసీలు తెలంగాణలో సర్పంచ్కి ఎలక్ట్ అయ్యారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేమున్నది 56%, కానీ మేము అడిగింది 42%. 42 మేము కాదు, మీరు మీ నోటితో అన్నదే కదా. అమలు చేయడానికి ఇక్కడ ఇబ్బందులు ఏమొస్తున్నాయి మీకు? చేయించాల్సింది మీరు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మరి మొన్న ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా, రిజల్ట్ మాకు బాగానే వచ్చింది కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు. కాదు, ఇది మంచి పరిణామం కాదు. మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మీ పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ,
ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, కానీ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా మా బీసీలకు 42% వాటా మీరు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే వరకు కూడా మీ మీద తీవ్రమైన ఒత్తిడి మేము ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంతతో ముగిస్తా ఉన్నది. థ్యాంక్ యూ. సోదరులు కుక్కచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథులు అన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారికి, అదేవిధంగా మన ప్రియ నాయకుడు అన్న మాజీ అనే పదం నేను వాడ మంత్రివర్యులు అన్న సీనన్న గారికి, అదేవిధంగా మన చైర్మన్ గుజకృష్ణన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున బీసీ విద్యార్థి ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా ఈరోజు అనేక ఉద్యమాల్లో మనం ప్రత్యక్షంగా పాల్గొని అనేక విజయాలు సాధించాం. కులగణన చేయకముందు కామారెడ్డి డిక్లరేషన్లో అంశాన్ని చేర్చే విధంగా అన్ని పార్టీలకు వినతులు ఇవ్వడంతో పాటు ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీసును ముట్టడించాం. శ్యామ్ కుర్మ గారు కావచ్చు, సీనన్న గారు కావచ్చు, చంద్రశేఖర్ అన్న గారు కావచ్చు, లింగన్న గారు కావచ్చు, వెంకటేష్ అన్న గారు కావచ్చు, అనేక మంది పెద్దలతో ఏఐసిసి ఆఫీస్ ముట్టడిస్తే అక్కడి నుంచి కులగణన చేయాలని రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. కులగణన చేసిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడంలో మనం ముందుకు పోయాం, డెడికేషన్ కమిషన్ వేయించాం. తర్వాత ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తే జీవో నంబర్ 9 తీయగలిగినాం. కానీ కొన్ని కుట్రలతోని కొంతమంది వ్యక్తుల ఆధిపత్య వర్గాల వ్యక్తుల ప్రోత్సాహంతో ఇద్దరు దుర్మార్గులు కోర్టుకు వెళ్లడంతో మళ్ళా జీవో 46 అని చెప్పి తీయడం జరిగింది. జీవో 46 అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న శ్రీధరన్న కావచ్చు, అనేక మంది కుల సంఘాల పెద్దలతో కలిసి మేము గాంధీ భవన్ ముట్టడించిన సంగతి మీ అందరికి తెలిసింది. గాంధీ భవన్ ముట్టడించాం, అదేవిధంగా మంత్రుల ఇల్లు ముట్టడించాం, అనేక అంశాల్లో జంతర్ మంతర్లో ఢిల్లీకి పోయాం. కానీ కాంగ్రెస్ యొక్క ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ నిల్లు నాలెడ్జ్ నిల్లు అన్నట్టు రెండు కూడా నిల్లేయాలి. ప్రాక్టికల్ లేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే చెప్పడం మాటే పత్రికా ప్రకటనలకు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోలే. అనేక మార్గాల్లో అనేక మంది పెద్దలు అంటారు, మేము మీకు చెప్పినాము, మీరు అధికార పార్టీ అని చెప్పి వాళ్ళకి శాలువా కప్పిర్రు, మేము చెప్తున్నా కూడా ఇది కాదు అంటే మేము కప్పిన ఉద్దేశం ఏంటంటే అన్న ఒకటే కప్పినాం. ఎందుకంటే ఎవరో ఒకటి ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలి, ఈ కులగణన జరగాలి. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక ముందడుగు వేస్తే సరే, ఒక 2% అటో ఇటో కానీ ప్రతిసారి ముందుకు పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయాం. కానీ వీళ్ళు చేసిన దుర్మార్గానికి, వారు చేసిన దుశ్చర్యలకు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి చరిత్రలో ఏ విధంగా లెఫ్ట్ రైట్ అని తేడా లేకుండా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా బీసీ బంధులో పాల్గొనేట్టు చేసి విజయవంతం చేసిన చరిత్ర కూడా బీసీ జేఏసీకి, బీసీ సంక్షేమ సంఘానికి దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను ఆపాలి. అదేవిధంగా 42% రిజర్వేషన్లు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము పార్టీ పరంగా ప్రకటిస్తామని చెప్పి. ఓ అగ్రకుల మంత్రి ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి అంటోనికి ఏం పని లేదు పాట లేదు, వాడు ప్రతి దాంట్లో జొర్రి, ఆ జానారెడ్డి అంటూ ఇంకోటి కలిగి నిన్ననే జొర్రి ప్రతిసారి ఇదే ఇబ్బంది పెట్టుకుంటా బీసీ రిజర్వేషన్ల గురించి వీళ్ళు ముచ్చట చెప్తుంటారు. నేనేమంటా అంటే 42% చిత్తశుద్ధి లేనప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీలకు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిగా మీరు అన్ఫిట్ అయ్యారు కాబట్టి రాజీనామా చేయండి. మీరు చేయకుండా ఏదో దొంగ మాటలు, దోబుజ్జి మాటలు చెప్తే మాత్రం ఖచ్చితంగా నడవదు. ఉద్యోగ నియామకాల్లో, అదేవిధంగా విద్యా నియామకాల్లో 42% ఏ పార్టీ పరంగా మీరు ఇస్తారని చెప్పి ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు సాధించే విధంగా ముందుకు వెళ్తాం. ఆ విధంగానే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఒక మెడలు వంచే బాధ్యత బీసీ సంఘాలుగా ముందుని పోరాడదామని చెప్పి తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. అలాగే బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుక్కచెల్ల శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీల పోరాట యోధుడు అన్న జాజుల సీనన్న గారికి, మన మంత్రి సీనన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి జేఏసీ నాయకులందరికీ, కుల సంఘాల అధ్యక్షులకు, మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్ హో గయా, రిజర్వేషన్ భూల్ గయా అన్నట్టున్నది రాష్ట్రంలో. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసానని ఊరించి 42% రిజర్వేషన్ అని చెప్పేసానని మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి సోదరునుగా నేను మీ రిజర్వేషన్ పెంచినాకనే
ఎలక్షన్లకు పోతా అని చెప్పేసి అని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి నాయకుల అందరి జుట్లకే వెళ్ళినటువంటి నాయకులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే 42% ఏమో అసలు బీసీల ఊసే లేదు. 42% ఇచ్చిన తర్వాత పోతా అని చెప్పేసి అని డంకా బజాయించాడు. ఆఖరికి బీసీలను తడిగుడ్డతోని గొంతు కోసిండు. మరి దానికి బీసీ జాతులేమి ఊరికనే ఉండలే, ఎలక్షన్లా తగిన బుద్ధి చెప్పారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ రిజర్వేషన్ ముచ్చట మొత్తం మర్పిచ్చేద్దామని చెప్పేసి అని కూడా అసలు ఆ సబ్జెక్టు మాట లేదు, ఏమి లేదు. ప్రభుత్వాల పైన ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి, ఏదో ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అని ఇప్పుడైనా కూడా అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఈ బిల్లు గురించి మాట్లాడదామని చెప్పేసి అని ఆలోచన లేదు, ఏమీ లేదు. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒక సమస్య గురించి రాష్ట్రంలో బగ్గుమనే లోపల ఇంకొక సమస్య వస్తుంది, ఇంకో సమస్య గురించి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, బీసీల పైన ప్రేమన ఉంటే ఈ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించిన తర్వాత అప్పుడు మిగతా ఏవైతే ఎన్నికలు పెడదామనుకుంటారో ఆ ఎన్నికలు పెట్టాలి. ఇంకా మోసం చేస్తామని అంటే మళ్ళీ అసలు మీ పార్టీ ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ తెలంగాణలో మీ పార్టీ జెండా కూడా కనిపించకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమాలు ఇంకా కూడా ఊపందుకుంటాయి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర జాజుల శ్రీనన్న గారి ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాము. బీసీ యువకులు కూడా గ్రామ స్థాయి నుంచి కూడా జరిగిన మోసాన్ని గుర్తించి ఏ కార్యక్రమాలు అయితే జేఏసీ చేపడతారో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి ఒత్తిడి తీసుకొచ్చి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవి అస్తమించే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చీకటి చాడుకు తరిమి కొట్టే ఘన చరిత్ర ప్రజలది. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నిజాం, నవాబ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని నైజాముడి పైజాముడి దాకా పరుగులు తీయించిన ఘన చరిత్ర ప్రజలది. తెలంగాణ సాధించుకొని సకల జనులు సభ చేసి ప్రపంచం నివ్వెరపోయేలాగా చేసి తెలంగాణ సాధించుకున్న ఘన చరిత్ర ప్రజలది. అందువల్ల ఉద్యమకారులమైన మనం ఉద్యమ కార్యాచరణని హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి ఇటీవల సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఎట్లాగైతే క్షేత్రస్థాయిలో ఉద్యమం వెళ్ళిందో ఆ విధంగా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని, అందుకు బీసీ జేఏసీతో పాటు బీసీ హక్కుల సాధన సమితి మీదో భుజం కలిసి ప్రయాణం చేస్తారని విజ్ఞప్తి చేస్తా ముగిస్తా ఉన్నాను. శ్రీనివాస్ ముదిరాజు గారు, మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ అన్న గారు, మరి మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, మరి గుజ్జకృష్ణ గారు, మరి ఇక్కడ నా తోటి వచ్చిన పెద్దలు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, కుల సంఘాలందరి పేర్లందరూ, మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ఈ ఉద్యమాన్ని నిర్వహించినప్పటి నుంచి చాలా ముందుకు వెళ్తున్నాము. ఎక్కడ పోయినా మనము ఫలితాలు సాధించినా కానీ ఎక్కడ మనము ఇది కాలేదు. మరి ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం చేసుకున్న ఉద్యమాలనే ప్రతి వారు మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు. ఇక్కడ ఢిల్లీ పోయిన ప్రోగ్రాము, గాంధీ భవన్ పుట్టించిన ప్రోగ్రాం, ప్రతి ఒక్క మరి అంబేద్కర్ భవన్ దగ్గర పోయినాడు, ఇదే రన్ ఫర్ సోషల్ జస్టిస్, ఇవన్నీ కార్యక్రమాలు చేసినప్పుడు మనం ఎక్కడ కూడా దాని అన్ని కూడా సక్సెస్ కళింగ భవన్లో చేసిన పెద్ద ప్రోగ్రాంతో కూడా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఫర్దర్ ఇవాళ అఖిలపక్ష మీటింగ్లో ఏర్పాటు చేసింది ఏంటంటే అసెంబ్లీ 2 తారీఖు నుంచి నడుస్తుంది కాబట్టి సర్పంచులకు ఏదైతే 42% ఇచ్చే వరకు ఆపాలని చెప్పి ఉద్దేశంతో ఉంటే వాళ్ళు మొండి వైఖరితో వాళ్ళు
సర్పంచ్ ఎలక్షన్ జరపడం జరిగింది. తద్వారా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ కూడా నిర్ణయిస్తారని చెప్తున్నారు. కాబట్టి దానికనే ఇవాళ మన ఈ సభలో నేను చెప్పేది ఏంటంటే, వాస్తవానికి మన 42% ఏదైతే ఇస్తున్నారో అది ఇచ్చిన తర్వాతనే ఈ మున్సిపల్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి, అదే మాదిరిగా రాబోయే కాలంలో ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు మనము నిర్వహించుకున్నాము. ఏంటంటే గతంలో కంటే ముందుకు చాలా వెళ్ళేది ఉన్నది. మనం అనుకున్నట్టు కూడా ఇంకా 2 పెద్ద బాకీ ఉన్నాయని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. ఒకటి బస్సు యాత్ర ఊర్లలో, గ్రామాల్లో వెళ్ళాలని చెప్పి, అదే మాదిరిగా ఇక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మన పెద్దలు మనకు నిర్ణయించారు. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మనకు దయచేసి మన కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ అందరికి పేద ఏంటంటే, మనం వచ్చేటప్పుడు మన వాళ్ళని ఒక 4 తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళి మనం అందరికీ వీళ్ళకు సపోర్ట్, ఎవరైతే మనకు ముందుండి నడిపిస్తున్నారో వారికి సపోర్ట్ ఉండి, నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇలా మనం చూస్తున్నాం జానసేన మన గురించి ఎంత కష్టపడుతున్నాడో. ఈ 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మనం నిద్రపోదనే ఉద్దేశంతోనే రాత్రి బాలు 6 నిమిషాలు కష్టపడుకుంటా మన పెద్దలు కూడా చాలా మంది దీనికి ముందుకు వస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం ముందుండి నడిపించాలండి. మా శయశక్తుల మేము కూడా కృషి చేస్తామని, మీకు ఎల్లవేళ్ళ ముందుండి నడిపిస్తామని చెప్పి, మా మద్దతు కూడా మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి చెప్తూ మరి అవకాశం ఉంది మీ అందరికీ కృతజ్ఞతలు ముగిస్తాం. రిజర్వేషన్లో 42% పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగినందుకు వారికి, మన పెద్దలకు, జాతీయ అధ్యక్షులైనటువంటి సీనన్న గారికి, మన మాజీ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, సోదరిమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 42% ఇస్తామని మేము ఇప్పటి వరకు కూడా అడగలేదు. మరి వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్లో కూడా 42% ఇస్తామని వాళ్ళు చెప్పి, మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మోసం చేసి, మరి ఎన్నికలు జరిపినా కూడా మన బీసీ వాళ్ళ ఐక్యతోటే చాలామంది మన సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ మన బీసీలే ఎక్కువ నెగ్గినారు. మరి వారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మన బీసీలమందరము ఐక్యమత్యంతో ఉండి మన 42% వచ్చినంత వరకు కూడా మన సీనన్న అడుగుజాడల నడిచి సీనన్నకు మద్దతుండి, మరి మన మహిళా సోదరి అన్నట్లు కూడా మన రేవంత్ రెడ్డి ఇంటిగా ముట్టడి చేస్తే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి సభాధ్యక్షులు పులకచేల శ్రీనివాస్ గారు, ఈనాటి ముఖ్య అతిథి జాజుల శ్రీనివాస్ గౌడ్, జేఏసీ చైర్మన్ గారు, వివిధ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం, జేఏసీ కార్యవర్గం, వివిధ కుల సంఘాల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు అందరికీ స్వాగతం. గత 2 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాన్ని ఇంత ఊరుతోలకి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 42% రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ లేకుండానే జరపడం జరిగింది. అయినా మనం బీసీ వాళ్ళంతా ఒక ఉద్యమ రూపంగా వచ్చి 51% వరకు సర్పంచ్ గెలవడానికి గొప్ప రాజకీయ చైతన్యం అనేది దీనికి మూల కారణం. ఇక రాబోయే రోజుల్లో మండల ఎలక్షన్స్, ఎంపీసీ, జడ్పీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా జరపాలని ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఈ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలు జరపాలని. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలలో అసంతృప్తి భావజాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మా డిమాండ్నే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా అసెంబ్లీ జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంగా తీర్మానం చేసినప్పటికీ కూడా చట్టబద్ధం చేయడానికి మాత్రం వచ్చే ఇబ్బందులు ఏ పార్టీతో అనేది మీరే నిర్ణయించుకొని ఈ అసెంబ్లీలో కూడా దానికి చట్టబద్ధమైనటువంటి చేసి, మరి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా ప్రధానమంత్రితో మాట్లాడి
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన ఢిల్లీకి తీసుకెళ్లి దాంతో పాటు బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ సంఘాలు కలిపి చట్టబద్ధత కల్పించాలని రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు జరపాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మరియు బీసీ బంధు మిత్రులకు, నా మిత్రులకు అందరికీ ఉద్యమ వందనాలు. మనము 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించే వరకు ఐక్యమత్యంగా ఏకతాటిగా సకల జనులు, తెలంగాణకు సకల జనుల సమ్మె ఏ విధంగా చేశామో అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలతోటి సకల జనుల సమ్మె చేసేంత వరకు ముందు మనమందరము కంకణబద్ధులై చేయాలని నా ఒక కోరిక. దేనికంటే సీనన్న ఆధ్వర్యంలో అందరము ఐక్యమత్యం మంచిగా చేసుకుంటున్నాం, మంచిగా నడుస్తుంది. గుజ్జ కృష్ణ వీళ్ళంతా నాకు పాత మిత్రులే. నాకు ఒక 42 సంవత్సరాల నుంచి నేను విశ్వబ్రాహ్మణ సంఘాలు పనిచేస్తున్నా. దానికి బీసీ సంఘాలతోటి ప్రతి ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఈ మధ్యనే కొంచెం ఆరోగ్య రీత్యా కొంచెం రాలేకపోయినాను, అంతేగాని ప్రతిదానికి నేను ముందుంటానని జాజుల సీనన్నకు, మినిస్టర్ మాజీ మంత్రులు సీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, జాలూసన్న గారికి, గుజకృష్ణ గారికి, సభ అధ్యక్షత వహిస్తున్న కొలకచల్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి, వేదిక అలంకరించిన ఇతర కుల సంఘ నాయకులకి, జేఏసీ నాయకులకి, మా తమ్ముళ్ళకి, మా సోదరిమణులకి, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ముందుగా మనందరము గట్టిగా మన బీసీల సర్పంచ్లకు చప్పట్లతో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలని అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని వచ్చినాను. ఎందుకంటే మనం చేస్తున్న ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది అంటే మన జరిగిన సర్పంచ్లే దానికి నిదర్శనం. మన వాదం పల్లెల్లో కూడా పోయింది, బీసీ వాదం పల్లెల్లో పోయింది కాబట్టి జనరల్ మనకి ఇచ్చిన వాటాలే కాకుండా కూడా జనరల్ సీట్లలో కూడా మన బీసీలు గెలిచి మన బీసీల ఉన్నతిని చాటుకున్నారు. కాబట్టి ఇక ముందు కూడా అదే జరగాలి. కాబట్టి వాళ్ళు ఎంత ప్రోత్సహించడానికి మనం కూడా బీసీ సంక్షేమ సంఘం ద్వారా కాదండి, బీసీ జాక్ నుండి కూడా వాళ్ళందరికీ ఒకసారి ఘనంగా సత్కరించుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా నేను జాక్ టీం వాళ్ళకి విన్నపం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు మాట్లాడి మనము ఢిల్లీలో ఉద్యమం చేసినాము, హైదరాబాద్లో ఉద్యమం చేసినాం, ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ అటాక్ చేసినాం, ఈడ ఎన్నో ముట్టడిలు చేసినాం, ఆఖరికి గాంధీ భవన్ కూడా ముట్టడి చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది ఒకటి మనందరం ముందు చేయాలంటే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించాలి మనం. ఎందుకంటే ఇదంతా గేమ్ ఆడుతుంది, అంతా రేవంత్ రెడ్డి చేయట్లోనే ఉన్నది. ఆయన ఇస్తా ఇగో మీ నోట్ల కాడ పెట్టేసిన అన్నట్టుగా పెట్టిండు, మళ్ళీ గుంజుకొని మనకు అసలు అందరంటే దూరం తీసుకుపోయిండు మన రిజర్వేషన్స్ ని. కాబట్టి ఈ అసెంబ్లీలో ఇప్పుడు సెకండ్ నుంచి అసెంబ్లీ అంటున్నారు, ఈ అసెంబ్లీలో అయినా కూడా మనకు చర్చలు జరిగితే ఏదన్నా వాళ్ళు అఖిలపక్షంగా తీసుకోవాలి, సెంట్రల్తో మాట్లాడతాము, ఏదైనా చేస్తామన్న చర్చ జరిగి అఖిలపక్షంతో వాళ్ళు ఏమైనా సమావేశాలు పెడితే అప్పుడు మనం ఓకే, లేదు అంటే మాత్రము మనం తప్పకుండా దీనికి తగిన చర్యలుగా రేవంత్ రెడ్డి గారికి కానీ అది ఈ రెడ్డి కుల సంఘాలే కానీ వాళ్ళెవరికాలైనా మనం బుద్ధి చెప్పాలి. అదొకటి. ఇంకొకటి, ఏ కార్యక్రమం చేసినా జాక్ తరఫున మేము ఉంటాము. మహిళా సంఘం కానీ మా మహిళా నాయకురాలు కానీ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న విన్నపం అనుకోండి, బాధ అనుకోండి. నేను చెప్తాను, నేను గత కొద్ది సంవత్సరాలుగా బీసీ కుల సంఘాలలో పనిచేస్తున్నాను, ఎంబీసీ కుల సంఘాలలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ సంఘంలో కూడా పనిచేయబట్టి 7-8 సంవత్సరాలు అయిపోయింది. కానీ మా మహిళలు మేము 33% రిజర్వేషన్ కాదు, మేము సగము జనాభాలో సగభాగం మనం ముందుకు వెళ్తుంటే ఆ 33% రిజర్వేషన్లో కూడా ఒక్క మహిళ వస్తే కూడా ఒక మహిళకు సీట్ ఇవ్వట్లేదు. ఇంకా మహిళలు మీరు తొక్కాలనే చూస్తున్నారు. ఎప్పుడు నేను వచ్చినా కూడా, లేట్ వచ్చినా ముందర వచ్చినా కూడా కూర్చోవడానికి చోటు ఇవ్వట్లేదు. ఇది ఆఫ్ ది రికార్డ్, ప్లీజ్ మీరు ఏమనుకోతే ఈ సభలో. నేను ఇప్పటివరకు భరించి చూసి కూడా మాట్లాడుతున్నాను. మాకంటూ నేను ఇవాళ లేట్ వచ్చినా మీరు అనుకోవద్దు. నేను సావిత్రిబాయి జయంతి గురించి వివిధ పనులతో తిరుగుతున్నా కాబట్టి నేను పొద్దున 8 గంటలకు ఇళ్ళ నుంచి వెళ్ళినా. కాబట్టి మా సీట్ అన్నది మాకు ఉండాలి. ఇప్పటి వరకు మా మహిళలు 15 మంది 20 మంది టీంలో ఉన్నా కూడా ఎందుకు ఇవాళ రాలేదు అంటే ఎప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎవరైనా మగవాళ్ళ కుల సంఘ నాయకులు కానీ అందరి పేర్లు చెప్తారు, కానీ మా మహిళల పేర్లు ఎప్పుడు చెప్పరు అని వాళ్ళందరూ బాధపడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఇవాళ వాళ్ళు రాలేకపోతున్నారు, వీళ్ళు వెనకడుగు వేస్తున్నారు. వచ్చినా కూడా మా మహిళలకు గుర్తింపు ఉండట్లేదు అని చెప్పేసి దయచేసి గమనించగలరు. ఎందుకంటే ఇప్పుడు కూడా
సభ అధ్యక్షులు గారు నా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం అని చెప్పారు, కానీ ఒక మహిళా నాయకులు వస్తే మాత్రం స్వాగతం చెప్పలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, సభాముఖంగా ఖండిస్తున్నాను. ఇటువంటి నాకు కూడా ఒక పోస్ట్ ఇచ్చినారు, బీసీ మహిళా సంక్షేమ అధ్యక్షురాలు కాకుండా కూడా బీసీ మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్ కూడా నాకు కూడా ఇచ్చినారు. మరి దానికి విలువ ఎక్కడుంది? ఓన్లీ పేపర్లో మాత్రం ఇచ్చి వాస్తవంలో అది ఆచరణలో పెట్టకపోతే నాకు ఇచ్చి వేసి ఎందుకు మరి పదవులు ఇచ్చి నాకు దాన్ని ఇప్పుడే రిటర్న్ చేస్తా, తీసుకొని చింపి ఇంకెవరికైనా ఇచ్చుకోండి, లేకపోతే మీరే పెట్టుకొని ఇంకొకసారి మాత్రం ఒక మహిళకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే, నాకు కరెక్ట్ అయిన సీట్ ఇవ్వకపోతే మాత్రం నన్ను పిలవకండి, నేను రాను. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు, కానీ వాళ్ళ అధిష్టానం దగ్గర పోయి చెప్పే కాడ మాత్రం వాళ్ళు సరి అయిన రీతిలో వ్యవహరించట్లేదు. అందుకని ఈ విషయం మీద అందరం కూడా పునఃపరిశీలన చేసి మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న నాయకత్వంలో మన ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా ఏదో ఒక మాట కాల దాటవేసి మళ్ళీ ఆ ఎన్నికలు కూడా జరిపించుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నది. అందుకనే ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండి మరి మన భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మన ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో జరిగే అన్ని ఆందోళన కార్యక్రమాల్లో మా మేదర్ మహేంద్ర సంఘం తరఫున మేము పెద్ద ఎత్తున పాల్గొంటామని చెప్పని తెలియజేస్తూ సెలవు. అన్న గుండెజాల శ్రీరంగ గారికి, మరి జాతీయ అధ్యక్షుడు జాట్ చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీరంగ గారికి, మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, గుజు కృష్ణ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా కుల ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు 1-2% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసినప్పటికీ కూడా మరి స్థానిక సంస్థల్లో సర్పంచులుగా 42% కంటే అధికంగా, అంటే దాదాపు 50 నుంచి 60% మంది సర్పంచులు ఇవ్వడం నిజంగా అభినందించిన విషయం. అంటే బీసీలో చైతన్యం వచ్చిందని చెప్పడానికి ఒక నిదర్శనం. శ్రీరామ గారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి గ్రామం కూడా చేరిందని చెప్పడానికి కూడా ఒక ఉద్దేశం. ఈ సందర్భంగా జాజుల శ్రీరామ గారిని అభినందిస్తూ మరి ఈ చైతన్యాన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ మరి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. మనం కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాం, అసెంబ్లీ నుండి కూడా కార్యక్రమాన్ని తీసుకొచ్చాక అసెంబ్లీ నుండి చేసినట్టయితే రాష్ట్రం అంతా కూడా ఒక చైతన్యం వస్తుంది. రాష్ట్రం అంతా కూడా దీని గురించి ఒక చర్చ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ తీసుకోవాల్సిందిగా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్వహిస్తున్నటువంటి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారు, మరియు అదేవిధంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు మాజీ మంత్రి అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతన్నకు, మరియు హాజరైన వివిధ ప్రజా సంఘ నాయకులకు, కుల సంఘ నాయకులకు, బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పార్టీ తరఫున బీసీ జనసమితి నుంచి రాష్ట్ర కన్వీనర్ జశ్వంత్ గారు కూడా హాజరయ్యారు. మేము మొదటి నుండి కూడా బీసీలకు చట్టసభలలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని గతం నుండే మేము మా పార్టీ తరఫున ప్రయత్నాలు చేసాం. ఎన్నో ఉద్యమాలకు నాంది పలికినాం. మీ బీసీ సంఘాలు చేపట్టిన దానికి కూడా మేము నైతిక మద్దతు మా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కూడా ఏ కార్యాచరణ తీసుకున్నా దానికి మేము సంఘీభావంగా మీ వెంట ఉండి ముందుకు నడుస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ఈ మధ్య జరిగిన రాష్ట్ర కార్యవర్గంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. జిల్లాలలో దీక్షలు రాష్ట్ర స్థాయిలో, ఎందుకంటే గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో స్థానికలు, మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపల్ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలని ఒక కార్యాచరణ తోటున్నాం. ఆ కార్యాచరణకు అనుకూలంగానే మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. జిల్లాలలో ఈ జనవరి మధ్యలో 20-25 వరకు దీక్షలు నిర్వహించాలని, మరి అదేవిధంగా జనవరి చివరి నాటికి
హైదరాబాదులో రాష్ట్ర స్థాయిలో దీక్ష నిర్వహించి ఫిబ్రవరి చివరికి చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని మా పార్టీ తరఫున కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మీరు కలిసి వచ్చే వాళ్ళు మాకు సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చేసే ఏ పోరాటానికైనా మా పార్టీ తరఫున సంఘీభావం నైతిక మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు కుబచెర్ల శ్రీనివాస్ గారు ఈరోజు ఈ సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, వర్కింగ్ చైర్మన్ భుజకృష్ణ గారు, మిగిలినందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ 42% బీసీ రిజర్వేషన్లు అనేటటువంటి అంశము మళ్ళీ ఒకసారి కుట్రలమయమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే ప్రధాన డిమాండ్గా వచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది ఈ 2 సంవత్సరాలుగా ఇంతవరకు కూడా ముందుకు పోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. అయితే ఏంటిదంటే మనం ఏమనుకున్నామంటే 42% లేకుండా ఏ ఎన్నికలు కూడా మేము వేము అనేటటువంటి రెగ్యులర్ ప్రకటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొకప్పుడు చేస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి బీసీలందరూ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఎండగట్టి డిపాజిట్లు కూడా పోయేటటువంటి విధంగా వాళ్ళను ఓడగొట్టినటువంటి విధంగా ప్రజలందరూ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి. అయితే సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, సరైనటువంటి ప్రయత్నం లేకుండా సర్పంచ్ ఎలక్షన్స్ అనేటటువంటిది చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మోసానికి తెరలేపింది అనేటటువంటి అనుమానాలు రేకెత్తినాయి మనకందరికి కూడా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కోర్టు తీర్పు ఉంది కాబట్టి మేము సర్పంచ్ ఎలక్షన్స్ చేస్తున్నాం అన్నారు కాబట్టి దీని మీద కొంత అయోమయం ఏర్పడ్డది. నిజమేమో కోర్టు తీర్పు ఉంది కదా అందుకొరకు చేస్తున్నారేమో అనేటటువంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్ననేమో ఏజెండాలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేటటువంటిది అసెంబ్లీ ఎజెండాగా ప్రకటించారు. ఆ తర్వాత మనం దీని మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు పరోక్షంగా మున్సిపల్ ఎలక్షన్స్ అనేటువంటి సబ్జెక్టును హైలైట్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఈ 42% ఎగరగొట్టడానికి మళ్ళొక లోకల్ బాడీ ఏ కోర్టు తీర్పు లేకుండా, ఎందుకంటే జడ్పీటీసీకి ఎంపీటీసీకి ఏ కోర్టు అడ్డు తీర్పు అడ్డం లేదు, మున్సిపాలిటీకి కూడా ఏ కోర్టు తీర్పు కూడా అడ్డం లేదు. ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది పెద్దలు ఏం చెప్పారంటే మేము వచ్చే పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు పెడతాము అనేటటువంటి ఒక ఆశ చూపించాము. నిజంగానే మేము పెడతారేమో, పెట్టిన తర్వాత వీళ్ళు ముందుకు పోతారేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా అటువంటి ప్రయత్నాలు ఏం లేకుండా, స్టడీ సపోర్ట్ లేకుండా మరొక స్థానిక ఎన్నికలకు ముందుకు పోతుంది. అంటే ఏంటిదంటే స్థానిక సంస్థలకు ముందుకు పోవడం ద్వారా 42%ను మరుగున పడేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 42%ను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా ప్రజలందరూ కూడా ఎలక్షన్స్ మత్తులోకి వెళ్ళిపోయినారు. అదే మత్తును కంటిన్యూ చేసి మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకుంటే 42% అనేటటువంటిది ఎగిరిపోయేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ 42% అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటిదంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత, గతంలో 44% ఎన్టీ రామారావు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎగిరిపోయిన తర్వాత ఇది రావడానికి ఒక 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ 42% అనేటటువంటిది ఎగిరిపోతే ఈ రిజర్వేషన్ల అంశం మీద రాబోయే రోజున ప్రజలు కానీ, ఉద్యమం కానీ, ఉధృతి కానీ ఉండేటటువంటి ప్రమాదం అనేటటువంటిది లేకుండా వాళ్ళకు పోతుంది అనేటటువంటి దుర్బుద్ధితో దగ్గర కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మనకు స్థానిక సంస్థల కంటే కూడా విద్యా ఉద్యోగాలు అనేటటువంటిది చాలా ప్రధానమైనది.
42% తోటి విద్యా ఉద్యోగాలు వస్తే సమాజం పూర్తిగా మారిపోతుంది. ఈ 70 సంవత్సరాలుగా ఏవైతే అన్యాయాలు అసమానతలు ఉన్నాయో అవి రూపుమాపేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ రకంగా సమాజం బ్యాలెన్స్ అయ్యేటటువంటి ఉన్నది కాబట్టి ఈ విద్యా ఉద్యోగాల దాకా కూడా పోకుండానే ముందే ఎగరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితిలో కూడా మనం రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మన ఉద్యమ ఉధృతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా ఉద్యోగాలు ఎగిరిపోతే ఇక మొత్తం 42% అనేటువంటిది ఎగిరిపోతే రాబోయే రోజుల్లో కూడా బీసీలు సమాజంలో కూడా బ్యాలెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాని కొరకు మన నిరంతర ప్రయత్నాలు సాగించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రెసిడెంట్ కుల్కచర్ల సీన్ ముదిరాజు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారికి, నిరంతరం బీసీ సమాజం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న అన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మరి బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం మెడలు ఉంచి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రయత్నంలో మరి అక్కడ ప్రధానమంత్రి గారు కానీ ఇక్కడ ప్రతిపక్ష రాహుల్ గాంధీ గారు కానీ మన మాట వింటున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు అనుకున్న స్థాయికి చేరలేకపోయాం. 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు ప్రకటన చేసిన మాట వాస్తవమే. వాళ్ళు ఎంతవరకు వీలైనంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు కూడా మరి మేము బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ ఉద్యమానికి ఊపిరి పోసుకుంటూ మరి తన జీవితాన్ని ఒక ఉద్యమంగా మలుచుకున్న అన్న సీనన్న గారి నాయకత్వంలో మరి అందరం, ఎందుకంటే నిజంగా ఒకటేసారి ఫలాలు అందరి మనం బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా మన వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టు మనకు 42% ఇస్తాం మనం అనుకుంటే సర్పంచ్ 52% గెలిచామంట, 56% గెలిచాము. ఇది శుభసూచకం కాదా? మనం విజయం సాధిస్తున్నాం, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మరి అన్న ఎర్ర సత్యనారాయణ గారు మాట్లాడుతూ నిజంగా ప్రభుత్వాన్ని మెడలు వస్తున్నాం, మన మాట వింటున్నారు. మేము ఎక్కడ ఈ మధ్య ఎక్కడ పోయినా కానీ మీ బీసీ ఉద్యమం చాలా ఉవ్వెత్తున వస్తుందని చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వయసులో కూడా హనుమంతరావు గారు మరి మన ఉద్యమానికి ఊపిరి పోసుకుంటూ నేనున్నాను, మీకు ఏ విషయం వచ్చినా నేను వెంట ఉంటాను, నేను బీసీలకు రిజర్వేషన్ తెప్పించేదాకా నేను ఊరుకునేది లేదని హనుమంతరావు పక్క చెప్తున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు వస్తున్న పెద్దలు మాజీ గవర్నర్ గారు, మరి బండారు దత్తాత్రేయ గారు, మరి ఆయన జీవితం మొత్తం బీసీల కోసం, ఎక్కడ చూసినా బీసీలే. మనం పోయినసారి అమృత్సర్ పోయినప్పుడు మన వెంటనే ఉన్నాడు, మనకు భోజనాలు పెట్టించిండు అక్కడ ఆయన గవర్నర్ ఉన్న ఏరియాలో హర్యానాలో. ఈ విధంగా మనము ఏదేమైనా రాబోయే రోజుల్లో మరి మనం అనుకున్న స్థాయికి చేరుతాము. గౌరవనీయులు పెద్దలు మాజీ గవర్నర్ గారు, మరి ప్రస్తుత బీజేపీ సీనియర్ లీడర్ మరి గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరొక ఉద్యమం, ఈ ఉద్యమంలో గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి అన్ని తెలుసు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మాననీయుడు మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ తేని కొట్లాడారు. ఒక మున్సిపల్ కమిషనరుడే మా ఏరియాలో సారు. మరి ఆ విధంగా వండుకుంటూ మరి బీసీల కోసం మరి తెలంగాణ ఉద్యమం ఉధృతం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తుల్లో ఒక ప్రథముడు మరి మాజీ మంత్రి వర్యులు. అదేవిధంగా మరి మా జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి మేమైతే అన్ని బీసీ కుల సంఘాలం, నేనైతే వాళ్ళ లేట్ అయ్యి ఎందుకంటే టెంపుల్ పోయినానండి, నిన్ననే టెంపుల్ పోయినాను. అయితే నేను సీనన్న అందరికి మెసేజ్ పెట్టి అందరికి పెట్టాను, అన్ని కుల సంఘాలు వచ్చాను నేను అన్న. అయితే పర్సనల్ విషయం మీరు లేట్ అయ్యి వచ్చిన అంటారు కదా, అందుకే చెప్తున్నా. కొద్ది టెంపుల్ ఇచ్చిన నిజంగా ఇక్కడికే వచ్చిన డైరెక్ట్ సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీరణ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీసీజేఏసీ చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీరణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కురువృద్ధులు బీసీల పట్ల ప్రేమ కలిగి అన్ని పోరాటాలలో నేనున్నానని అనేక సార్లు నిరూపించుకున్నటువంటి పెద్దన్న మనందరి గౌరవాన్ని సాధించేందుకు ముందు వరుసలో నిలబడ్డటువంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుల సంఘాల ప్రతినిధులకు, రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటంలో అనేక రూపాలు మార్చుకుంటూ అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 27% ఉన్నటువంటి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో విధంగా ఉన్నటువంటి 27% కంటే భిన్నంగా బీసీలు చేసినటువంటి పోరాటం దృష్ట్యా 42%కు పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తీరా ఎన్నికలకు వచ్చేసరికి కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో 17% కుదించినటువంటి రిజర్వేషన్లకు విరుద్ధంగా జనరల్ స్థానంలో పోటీ చేసినటువంటి బీసీ అభ్యర్థులు 52% గెలిచి మన సత్తా ఎంతో చూపించారు. మేమెంతో మాకంతా అన్న రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు పలికినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ పెట్టే అవకాశం ఉన్నటువంటి ద్వారా మనం ఏం చేయాలనే కార్యాచరణ ఉండాలి. ముఖ్యంగా హైదరాబాదులోకి పరిమితమైనటువంటి హెడ్ క్వార్టర్ల దగ్గర పరిమితమైనటువంటి ఒక బీసీ జేఏసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీరు ఒకసారి గ్రహించండి. 100 కులాలు బీసీ సంఘాల్లో ఉన్నాయి. 100 కులానికి ఒక్కడు ఒక ప్రతినిధిగా ఒక మండల కేంద్రంలో మనకు ఉన్నట్లయితే, ఒక మండలానికి 100 మంది చొప్పున జమ అయితే 5 మండలాలు ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ఒక కార్యక్రమం ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో మనం నిర్మాణాత్మకంగా చేసినట్లయితే 119 నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి మన ప్రాంతంలో 60,000 మంది ఒక సుమారుగా మనం కలుసుకోవచ్చు. కానీ లీడర్ల వరకు, సంఘాల ప్రతినిధుల వరకు పరిమితమైనటువంటి మన యొక్క కార్యాచరణ గ్రామ స్థాయి నుంచి బయలుదేరాలి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం కింది స్థాయి నుంచి ఉధృతం చేస్తే మన కోసం పోరాడుతున్నటువంటి బీసీ నాయకులైనటువంటి సీనన్న నాయకత్వంలో ఇంకా బలంగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కొన్ని తీర్మానాలు కూడా చేశాము. ఇది కరపత్రం రూపంలో మీ అందరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రానికి 1000 పాంప్లెట్ చొప్పున పంపించే కార్యాచరణ తీసుకుంటాం. ముఖ్యంగా చివరిగా చెప్పేది ఏంటంటే, రేపు మొదటి వారంలో ఇల్లందు అసెంబ్లీ గుమ్మడి నరసయ్య గారు 5 దఫాలు గెలిచాడు ఎమ్మెల్యేగా. పోరుగడ్డ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టు, నక్సలైట్లకు కేంద్రమైనటువంటి ఇల్లందు ప్రాంతం నుంచి తెలంగాణ ఏదైతే నిర్మాణాత్మకంగా సాధించుకున్నటువంటి దానికి మొదటి పదం ఇల్లందు నుంచే సృష్టించబడ్డది. అదేవిధంగా ఈ బీసీ జేఏసీ ఉద్యమానికి బహుజనుల జన చైతన్యం పేరుతో ఇల్లందు నియోజకవర్గంలో మొట్టమొదటిగా జేఏసీ కన్వీనర్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను స్వీకరిస్తూ అనేక మందికి ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా జిల్లా కేంద్ర నాయకులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో చేస్తే ఖచ్చితంగా సీనన్నకు మనం మద్దతు పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ. జేఏసీ చైర్మన్ పెద్దలు జాల శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు, మన జాతి గురించి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, ఢిల్లీలో అయినా గల్లీలో అయినా ఎక్కడ పిలిచినా నేనున్నా అని చెప్పి పలుకుతున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారు, వర్కింగ్ చైర్మన్ విజయకృష్ణ గారు, బీసీ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారు,
వడ్ర సంఘం అధ్యక్షుడు శ్రీధర్ గారు, యువత అధ్యక్షుడు రామకృష్ణ గారు, భరత్ గౌడ్ గారు, శ్యామ్ గారు, మణిమంజరి గారు, ఇంకా దయచేసి మా బెస్త సంఘం అధ్యక్షుడు మల్లయ్య గారు, మా పెద్దలు ఇక్కడ అందరూ ముఖ్యమైన కనుక క్షమించాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి పోరాటం చేస్తాయి. పెద్దలు దత్తాత్రేయ గారు, హనుమంతరావు గారు పార్టీలకు సంబంధం లేకుండా పార్టీ ఎజెండా మాకు ముఖ్యం కాదు, మా జాతుల ఎజెండానే మాకు ముఖ్యమని చెప్పి వారు వస్తున్నారు. మరి మనందరం ఇంత పోరాటం చేస్తుంటే మన కళ్ళ ముందర ఎన్ని మోసాలు జరుగుతున్నాయి చూడండి. ఇన్ని సంఘాలు, ఇంత పెద్ద జాతి, దాదాపు 60% ఉన్నటువంటి జాతి, దేశంలో 80 కోట్లు, ఇక్కడ 2 కోట్ల జనాభా ఉన్నటువంటి పౌరుషం గల ఇంతమంది అనేక పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇది అది పోరాటం కాదు, సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే అన్ని పోరాటాల నుంచి వచ్చినటువంటి మాజీలు, తాజాలు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతూ ఉన్నారు. యువకులందరూ కూడా, విక్రమ్ గౌడ్ గారు అందరూ యూత్ ఆధ్వర్యంలో. మరి ఇంతమంది కొట్లాడుతున్నా నట్టేట మనం ముందర కళ్ళ ముందర ముంచినట్లు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టింది. సర్పంచ్ ఎలక్షన్లు దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86.5% అంటే దాదాపు 87% ప్రజలు పునాది, రాజకీయ పునాది లేకపోతే ఊర్లలో పునాది ఏంది? సర్పంచులు, వార్డు మెంబర్లు. అంటే నీవు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా పునాది పక్కడబందీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. గ్రామ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన వాళ్ళని గెలిపించుకున్నారు. మరి 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ అంతా ఒకటే. ఒక దగ్గర బీసీలు వడ్రేలీడ బీసీ ఉంటే కర్ణాటకలో ఎస్సీలు, బోయలు ఇక్కడ బీసీలు ఉంటే కర్ణాటకలో ఎస్టీలు, అట్లా చాలా కులాలు ఉన్నాయి. మరి అలాంటి 87% పునాదులలో వీళ్ళే ఉన్నారు. మనం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినా గెలిపించుకున్నారు. వచ్చే ఎలక్షన్ అయినా కనీసం కట్టుబడి ఉన్నటువంటి ఆలోచన లేకుండా, భయం భక్తి లేకుండా ఇలా ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొన్న ఏమన్నారంటే సింబల్ లేదు కనుక అది ఏ పార్టీకి సంబంధం లేదు, అయినా మేము బీఫామ్లో ఎక్కువ శాతం ఇస్తామని. సింబల్ లేని బీఫామ్లో ఎట్లా ఇస్తారా అంటే ఎవరు దానికి సమాధానం లేదు. అంటే పచ్చి అబద్ధాలు కళ్ళ ముందర కనిపిస్తుంటే కనీసం ఈ మాటలు అనొచ్చా లేదా? బీఫామ్స్ ఎట్లా ఇస్తాము? బీఫామ్లే పార్టీ సింబల్ లేనప్పుడు బీఫామ్లే అసలు క్వశ్చనే లేదు కదా. అక్కడ 40% పార్టీ పరంగా ఎట్లా ఇస్తామనేటువంటి ఆలోచన లేకుండా చెప్పారు. నెక్స్ట్ సింబల్ ఉన్న దగ్గర ఇస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు పోతున్నారు. అంటే మీ నాయకులు మీరు ఏం చేస్తారో వేసుకోపోండి రావా, మేము చేసేది చేస్తాం అని చెప్పి ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసింది. 23% 17% తీసుకుపోయారు. అది ఈక్వల్గా లేదు. ఒక జిల్లాలో 4%, ఒక జిల్లాలో 3%, ఒక జిల్లాలో 10%. ఒక మండలంలో ఒక బీసీ లేదు, ఒక పెద్ద ఊళ్ళో ఒక బీసీ వార్డు మెంబర్ లేదు. అంటే ఇంత సాంకేతిక పరంగా అసంఘటితంగా వాళ్ళు ఇష్టానుసారంగా మనకు పనిచేసినా, ఇష్టానుసారంగా మనకు రిజర్వేషన్లో లేకుండా చేసినా మనం ఏం చేయలేకపోయినాం. వీళ్ళు ఏం చేయలేరు. కానీ ప్రజలు బుద్ధి చెప్పింది. ఓట్ల కాడ మాత్రం వాళ్ళని ఓడించింది. మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది. ఇలా మనం చేసి అడిగేది 3 ప్రధానమైన డిమాండ్లు. ఒకటి విద్యా ఉద్యోగం, స్థానిక సంస్థల రిజర్వేషన్. విద్యా ఉద్యోగాల గురించి మాటనే లేదు, విద్యా ఉద్యోగాల గురించి క్వశ్చనే లేదు. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. 2 బిల్లులు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, రెండవది స్థానిక సంస్థల రిజర్వేషన్. దాని గురించి ఒక మాట లేదు. వాళ్ళ చేతులు అమలు చేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు. వాళ్ళ చేతిలో రాజ్యసభ వాళ్ళు ఇవ్వచ్చు. పార్లమెంట్లో రావాలన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడేవాడు లేడు. హనుమంతరావు గారు ఉంటేనేమో అది వేరే ఉండే, అడ్డం పడుతుండే, అందరూ తెలుసు. పార్లమెంట్లో మెయిన్ దర్వాజాకు అడ్డం పడి కాళ్ళు మొక్కైనా సరే, గల్ల పట్టైనా సరే తీసుకొస్తుంది.
దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నా ఆయన కొట్లాడుతుండే. ఇలా ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదన్నట్లు, మాకేం పట్టినట్లు, దాని గురించి మాట లేదు, ఊసు లేదు, పాస్ లేదు. రెండు పార్టీలు అనుకుంటే, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది, గంటలు అయిపోతుంది. ఒక గంటలు అయిపోయే పనిని చేయట్లేదు. కనీసం మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఆలోచిస్తలేదు, ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తారు, ఎంప్లాయ్మెంట్ ఆలోచిస్తారు. మరి ఎంప్లాయ్మెంట్ లేకపోయా, చదువు లేకపోయా, స్థానిక సంస్థలు లేకపోయా, మొత్తం ఎమ్మెల్యేలు చట్టం తయారు చేసేది వాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఇలా 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరం ఉంది వాళ్ళ బతుకు. 12 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. చాలా మంది విద్యార్థులు బయటకు వచ్చి ఏం చెప్తలేరంటే, మా పిల్లలను ఫెయిల్ చేస్తారేమో కాలేజ్ యాజమాన్యమని. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు కట్టి బయటపడుతున్నారు, సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామంటే సార్ లేదు, ఉద్యోగం చేద్దామంటే లేదు. కనుక ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది. అసెంబ్లీలో చర్చ కూడా లేదు, చర్చ పెడుతున్నట్లు కూడా ఎక్కడ లేదు. కనీసం ఒక గంట, ఒక రోజు కాలేదంటే కనీసం 2-3 గంటలన్నా బీసీ రిజర్వేషన్ పైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏం చేసినాడు ప్రజలకు తెలుస్తుందని చెప్పి అది కూడా చేయట్లేదు. కేవలం కంటితూపు చర్యలు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో బీసీలకు సరిపోయిన బడ్జెట్ లేదు, 80 కోట్ల జనాభాకు అడిగే దిక్కు దివాన లేడు. ఇలా రాష్ట్రంలో 2 కోట్ల జనాభాకు దిక్కు దివాన లేదు. కనుక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. యువకులు, మేధావులు అందరూ కూడా ఏ రకమైనటువంటి పోరాటాలు చేయాలా? మిలిటెంట్ పోరాటాలు చేయాలా, లేకపోతే ఇంకా భావవ్యక్తి పోయేటట్టు పోరాటం చేయాలా, ఇంకా ఎట్లా ఏం చేస్తే వీళ్ళు చక్కగా ఇతర దిశగా ఆలోచన చేయాలి. మంచితనానికి లేవు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్లుంది. మరి మనిషికి మనం మాట చెప్పడం వినట్లేదు. ఇక రెండో శాస్త్రాన్ని ఏ రకంగా అమలు చేయాలో మేధావులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో రాదు. ఇంతవరకు వచ్చిన దాన్ని మనం బట్టి లావట్టకపోతే కాదు. తెలంగాణలో కూడా 9th డిసెంబర్ 2009లో ప్రకటన వచ్చిన తర్వాత ఎనికి పోయినా కూడా దాన్ని పట్టుకొచ్చినాం అందరం కలిసి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు, దత్తాత్రేయ గారి నాయకత్వంలో సుష్మా స్వరాజ్ గారు, అటు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల మద్దతు ఆ రోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముందుండి మరి అందరిని సమానమే చేసుకున్నారు. ఇవాళ ఈ జేఏసీ కూడా దయచేసి ఆ రోజు ఆ జేఏసీ ఎట్లా చేసిందో ఈరోజు ఈ జేఏసీ కూడా పగడ్బందీగా మరి కార్యక్రమాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కాదు. మేము మా పార్టీ కట్టుబడి ఉన్నాం. అఖిలపక్షం అంటే రావడానికి ఉన్నాం, అందరూ కొట్లాడడానికి ఉన్నాం, ఎంపీలు మొత్తం మద్దతు తెలపడానికి ఉన్నారు. ఇవాళ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే కూడా మేము చేరుకున్నాం. మా పెద్దలు మస్తాచారి గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఒక తాటిపై ఉండి మేము ఎక్కడున్నా కూడా అన్నదమ్ముల్లాగా మేమందరం కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కనుక చేసి ఆలోచన చేయాలి. ఇట్లా కాకుండా మళ్ళీ ఒక రోజు 2-3 రోజులలో కొద్దిగా కలిసి కూర్చొని ఏ రకంగా మనం చేద్దామో ఆలోచన చేస్తే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎలక్షన్లో దయచేసి జేఏసీ ఆధ్వర్యంలో ఆలోచన చేయాలి. మున్సిపాలిటీలో సదస్సులు పెట్టాలి, మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద సదస్సులు పెట్టాలి. ఒకవేళ 42% చెత్తబద్ద కలిగకపోతే మీ పార్టీలకు పుట్టగతులు ఉండవు. మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని ఓడిస్తామనే శపథం ఎప్పుడైతే చేస్తామో, మున్సిపాలిటీలో మీకు గెలవకుండా బీసీ నాయకులందరూ అడ్డుకుంటాం చేస్తామో అప్పుడు భయపడతారు. మన ఓట్ల కాడ సల్లించి మళ్ళీ ఓట్ల కాలం అయిపోయిన తర్వాత ఎంత ఓట్లలో కూడా లాభం లేదు. కనుక మున్సిపాలిటీల వారీగా బాధ్యత తీసుకొని జేఏసీ అన్ని మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లు పర్యటించి, తర్వాత మున్సిపాలిటీలను పర్యటించి, పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇంద్రపార్క్ దగ్గర ఆల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీసీ నాయకులను పిలిపించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తే అప్పుడు ఒక దారికి వచ్చి ఒక సొల్యూషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కూడా సలిస్తే మనం కూడా బీసీలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. కనుక దయచేసి ఆలోచించి మున్సిపాలిటీలలో ఎట్లా వాళ్ళ దెబ్బతీసే దిశగా కార్యక్రమాలు రూపొందించాలని మీ ద్వారా తెలియజేస్తూ, జేఏసీ ఏం నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షుల కార్యక్రమ నిర్వాహకులు సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సభాధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ గారు,
శ్రీనివాస్ ముదిరాజ్ గారు, గౌరవనీయులు పెద్దలు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, అనేక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసినటువంటి బీసీల ముద్దుబిడ్డ బండారు దత్తాత్రేయ గారు, గౌరవనీయులు పెద్దలు, ఏ పార్టీలో ఉన్న నిర్మోహమాటంగా ప్రజల వాణిని బాణిని వినిపించేటువంటి గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బీసీల ముద్దుబిడ్డ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి సోదరులందరికీ, మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నవ్ ఆర్ నెవర్ మన తెలంగాణ ఉద్యమంలో ఇదే స్లోగన్తో పనిచేయడం జరిగింది. దయచేసి పెద్దలు దత్తాత్రేయ గారికి కానీ, పెద్దలు హనుమంతరావు గారికి కానీ, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ, మనం బీసీలకు న్యాయం జరగాలనేటువంటి చిత్తశుద్ధితో గడినటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నాం. ప్రభుత్వం తను చేయదలుచుకున్నటువంటి పనులను మాత్రం నిరాఘాటంగా, అలవోకగా, ఇంతకుముందు చేసిన దానికంటే చాలా సునాయాసంగా చేసుకోబోతా ఉంది. అందుకని తెలుగులో కానీ హిందీలో కానీ ఓ సామెత ఉంది, సీదా ఇంగ్లీషే కీ నై నికల్తీ. ఈ మన వాళ్ళకు తాటాకు చప్పులలాగా కనబడతా ఉన్నాయి. పెద్దలు హనుమంతరావు గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నా. వారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పార్టీ నాయకుడిగా వారు చెప్పిన తీరును నేను స్వాగతిస్తా ఉన్నా. కానీ ఇదే సందర్భంలో నేను వారికి సూచన చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఎన్నికలు జరపబోతున్నదనేటువంటి వార్త చాలా విశృంఖలంగా వినబడతా ఉంది. మరి దాన్ని ఆపుతుందా కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు అనేది నా సూచన. ఇది వారిని దయచేసి వారిని ప్రశ్నించే స్థాయి నాది కాదు. ఒక అన్నగా, ఒక తమ్ముడి ఆవేదనను నేను వారి ముందుకు పెడతా ఉన్నా. ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది, మనం ఇంకెక్కడో ఆశల్లో బతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి ఈరోజు పాలక పార్టీలు కేంద్రంలో అధికారంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగినాయి. దయచేసి నేను ఈ మాట కటువుగా అంటా ఉన్నా. ఈ దేశాన్ని పాలించినటువంటి పాలక ప్రభుత్వాలు బీసీలకు 78 సంవత్సరాల చరిత్రలో మరణ శాసనాన్ని రాసినవి తప్ప ఏ రోజు కూడా బీసీల అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాటను నేను రికార్డులో ఉండే విధంగా మాట్లాడుతా ఉన్నా. అసలు అందుకనే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, కొందరు మిత్రులు బీసీ వాదానికి చాలా సీరియస్ కమిట్మెంట్ తో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మనమే ఇక్కడ ఉండేటువంటి మాలాంటి పెద్దలం పిలిచినప్పుడు వస్తా ఉన్నాం, ఓ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం. ఈ 10 నిమిషాలు కాకముందే మాకు ఇంకో ఎజెండా ఉంటుంది, ఉడుకులు పరుగుల మీద గొప్పతా ఉన్నాం. ఇది ఇక్కడితో ముగుస్తా ఉన్నది. ఒక్కసారి మన ముందు గడిచినటువంటి చరిత్రను సింహావలోకనం చేసుకుంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిండు. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇస్తేనే అది డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్. 90% కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వచ్చిందంటే ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిచినటువంటి రోజులను చూసినాం. మరి అటువంటి పరిస్థితులలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన అప్పటికే చాలా తిరుగులేని ఈ సినీ ఐకానిక్, ఇంకా ఆయన అంటేనే ఒక సమ్మోహన శక్తి. అంత శక్తి ఉన్నటువంటి మహానుభావుడు కూడా పార్టీ పెట్టిన తర్వాత జనసామాన్యంలోకి పోయిండు. ఎవరిని వేదికగా ఎంచుకున్నాడు, తన కార్యక్షేత్రం ఏదనుకున్నాడు, ప్రజలే తన కార్యక్షేత్రం అనుకున్నాడు. ఆయన ఎరా అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి పోయిండు. ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు గారు తాను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా పోయిండు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా పోయిండు.
ఆ తదనంతరం నిన్నగాక మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లోకేష్ ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చినటువంటి లీడర్ కావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి పోయిండు. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలి, బీజేపీని పదవి నుంచి తీసేసి తొలగించి తన అధికారంలోకి రావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి పోయిండు. అంటే ప్రజలే కేంద్ర బిందువులుగా పనిచేస్తే రిజల్ట్ వస్తుంది తప్ప ప్రజలు కేంద్ర బిందువుగా కాకుండా మనం హాల్ మీటింగ్లకు పరిమితం అయితే రిజల్ట్ రాలేదు అనేది మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నగ్న సత్యం. మనమందరం బీసీ బిడ్డలం, నిజాయితీ నిబద్ధత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా మనం అందరం కలిసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి ప్రజల్లోకి విస్తృతంగా పోతే ఆ ఒత్తిడికి ఏ పాలక పార్టీ అయినా కూడా తలవుక తప్పని అనివార్య స్థితి కల్పించడం ద్వారా లక్ష్యాన్ని చేరాలి తప్ప ఇట్లా నామమాత్ర ప్రయత్నాల ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇదే సందర్భంగా పెద్దలు హనుమంతరావు గారికి మరొక విజ్ఞప్తి సూచన. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నారు. నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిని. దీనికి ఏదాకా వచ్చింది? ఇవాళ మంత్రిత్వ శాఖలు కానీ, కార్పొరేషన్లు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఏమడ్డ వస్తా ఉన్నాయి? మీ నిబద్ధతను నేను శంకించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే నా కళ్ళ ముందు కనబడే మొదటి విగ్రహం హనుమంతరావు గారు. అంత నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు. కానీ ఇవాళ మన కళ్ళ ముందు ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి పార్టీల భ్రమల్లో ఉండి వాళ్ళు చేస్తున్నది వెనకేసి రావడానికి తప్పదు. పార్టీలో నేనుంటే కూడా మా పార్టీనే వెనకేసి వస్తాను. కానీ వాస్తవం భిన్నంగా ఉంటున్నది కాబట్టి వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వి హనుమంతరావు గారు సీరియస్ గా దీని విషయంతో పాటు బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు కాకుండా భిన్నమైనటువంటి నిర్ణయాలు కాదు, వారు స్వయంగా 2 విషయాలు మాట్లాడారు. మాకు రాజ్యాధికారంలో కొనసాగేటువంటి హక్కు రెడ్లకు తప్ప ఇంకొకరికి లేదు అనేటువంటి మాట ఈజ్ ఆన్ రికార్డ్. ప్రజల్ని మోసం చేస్తేనే ఓట్లేస్తారు కాబట్టి మోసం చేయడమే మా విధానం అనేది కూడా వారి రికార్డులో ఉన్నది. కాబట్టి మరొకసారి వేదిక పైనటువంటి పెద్దలందరికీ నేను సోదరుడు శ్రీనివాస్ జాజుల గౌడ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఒక ప్రోగ్రామ్, యాక్షన్ ప్రోగ్రామ్, డౌన్ టు అర్త్ అందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేయండి. దాంట్లో ఎవరైతే రాలేదో ఇక్కడ మేము డయాస్ల మీద ఉండి మాట్లాడి కార్యాచరణ ఇచ్చినప్పుడు రానోళ్ళు మాత్రం నిజమైన బీసీ ద్రోహుల, బీసీ అనుకూలు అనేటువంటి విషయంలో కూడా స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ రకంగా కార్యాచరణ రూపొందించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి సూచన చేస్తూ సెలవు తీసుకుంటాం. జేఏసీ చైర్మన్ ఓబీసీలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది మిత్రులు ఇక్కడ అందరు ఉన్నారు, అందరు నాయకులు. అందులో అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళలు గ్రామాల నుంచి వచ్చిందంటే చైతన్యం ఎంత వచ్చిందో అర్థమవుతుంది. ఇంతకుముందు ఇళ్లలోనే ఉందరు. ఈ బీసీల సంగతి ఏదో తెలుసుకుందామని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది, బస్సులో వచ్చేస్తున్నారు. ఈ మీటింగ్కు రావాలని వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చాలా కాలం నుంచి అది జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఎంతో సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఉద్యోగ కృష్ణ గారు కానీ, చాలా మంది, సత్యనారాయణ, ఈ లెక్క చెప్తే ఎంతో మంది తయారైంది. కానీ ఇప్పటి వరకు ఏదైతే గతంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన ఉంది, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదురా బాబు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని
90% జనం ఉన్నటువంటి బడుగు బలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ 10% ఈ దేశంలో రూల్ చేస్తున్నారని ఆయన పార్లమెంట్ లో చెప్పాడు, పార్లమెంట్ లో బయట చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అని చెప్పడం. మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తే దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నేను మాజీ ఓబీసీ ఎంసీ కన్వీనర్గా 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షం కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షం 42% అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఇక అమలు కావాలనే టైంలో ఆనాడు కేబినెట్ లో నిర్ణయం, ఆ తర్వాత ఏది అసెంబ్లీలో బిల్లు పెట్టడం, దానికి 150 కోట్లు శాంక్షన్ చేయడం, అవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. కానీ ఇవాళ మన కోర్టులు అడ్డం వస్తున్నది. బేసికల్ గా మనం ఆలోచన చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టులు మనకు అడ్డం వస్తుంది, మనకు అన్యాయం జరిగినా మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దని ఒక నిర్ణయం అయింది పార్లమెంట్ లో. దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు. దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ల మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన, భారతదేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 42% చేసిన ఇవాళ కోర్టులు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారీ అన్నాడు. కాబట్టి దీనికి ఒకటే ఆలోచన. గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే, ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎందుకని మాకు క్రిమిలైన్ పెడతారు, మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలైన్ పెడతారు, దాన్ని తీసేయాలని 28 మంది మీ సంతకాలు చేసినాం, దాన్ని తీయమన్నాం. ఆనాడు మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉండేది, ఆయన ఏం చేయలేదు, ఆయన కూడా గవర్నమెంట్ ఏదైతే అడ్డం పడ్డదో ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇలా సమయం ఆసన్నమైంది. ఇక మిగతా ఎన్ని చెప్పినా నేను చాలా మీటింగ్లో గట్టిగా చెప్పిన, అన్లెస్ రాహుల్ గాంధీ బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్ ఈ షుడ్ పుట్ యాజ్ ఎ ప్రైవేట్ బిల్, అప్పుడే న్యాయం జరుగుతుందిరా బాబు. మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఈడ పెట్టు, జాజుల శ్రీనివాస్ పెట్టు, ఇంకోలు పెట్టు, ఎంతో మంది నాయకులు తయారైన బీసీలలో, కానీ సరైన ప్లేస్ అక్కడ. దానికి ఇవాళ పార్లమెంటులో నిర్ణయం ఆనాడు గతంలో ఇదే సంగతి అయింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా దత్తన్న గారు తెలుసు. ఆ రోజులలో ఎప్పుడైతే ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, అప్పుడు నేను అన్న దెర్ ఇస్ నో ఆల్టర్నేట్, పార్లమెంట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్న. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలంటే ఓన్లీ ది పార్లమెంట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్, మీరు ఈడ నిర్ణయం పెట్టండి అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, శరత్ అందరు కూడా ఆనాడు అందరు కూడా మద్దతు ఇస్తే మా పిల్లలు ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎం లో చదివినటువంటి పిల్లలు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు. ఇది యూపీఏ చేసింది. కానీ ఇది ఒక్కటే నా ఉద్దేశంలో పార్లమెంటులో జరగాలి. పార్లమెంట్ లో మనం ఎన్ని మీటింగులు పెట్టు, ఆ ఏదైతే వాళ్ళది ఒక లెక్క ఉన్నది, ఇందిరా సహాని కేసులో 50% దాటొద్దని పెట్టిండు, దాన్ని అధిగమించాలంటే పార్లమెంట్ శాంక్షన్ చేయాలి. అందులో ఒక్క పార్టీ కాదురా బాబు, బిఎస్పీ ఉన్నది, ఎస్పీ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తేనే మనకు దాని గురించి నేను చిత్తశుద్ధితో రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా హనుమంతరావు ఈజ్ ఆస్కింగ్ ఫర్ దిస్ థింగ్, అన్లెస్ యూ కెన్ పుట్ ఏ ప్రైవేట్ బిల్ ఇన్ పార్లమెంట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్.
అంటే తప్పనిసరిగా పెడతాను. వచ్చేది బడ్జెట్ సమావేశం. అందులో నా ఒక్కటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఐ, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ బిల్లు పెట్టినప్పుడు అందరు మద్దతు ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది. ఇక ఊరికే మనం ఎన్ని చెప్పినా, నేను అన్ని చూసినా అది అయ్యే పనే కాదు. ఎన్ని రోజులు మీటింగ్ పెడతావు, ఎన్ని రోజులు మనం ఊర్లలోకి వెళ్ళి కష్టపడి, మా అక్క చెల్లెండ్లు వస్తారు మీటింగ్లకు వస్తారు, కొంత దూరంకి వెళ్ళి వస్తారు, కొంత దగ్గరికి వెళ్ళి వస్తారు. కానీ దీనికి ఒకటే చిత్తశుద్ధి. మా జాజుల సీను ప్రతి మీటింగ్ పెడతాడు, ఊరు తిరిగిండి ఇప్పటిదాకా, రాత్రి అనక పగలనక తిరిగిండా లేదా? ఎన్ని తిరిగినా అసలు కిట్కో ఆడున్నది. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, పాస్ అయితేనే మనకు నిజమైతే. ఎందుకంటే ఇవాళ ప్రజలలో చైతన్యం వచ్చింది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం వచ్చిందిరా బాబు. మీ టికెట్ గురించి చూడలే, ఈ అమ్మ మా దగ్గర దమ్మేముందని చూపించిరా లేదా? అందుగురించి సర్పంచ్ కూర్చోవే బాబు, సర్పంచ్ గా ఎంతో మంది బీసీలు గెలిచిరా లేదా? ఎందుకంటే చైతన్యం వచ్చిందిరా బాబు. ఈ చైతన్యాన్ని ఎవడు ఆపలేడు, నేను ఆపలేను, నువ్వు ఆపలేను. ఊర్లో కూడా డిస్కషన్ అవుతుంది. అరే ఎన్ని రోజులు రా దొర, ఎన్ని రోజులు. అరే గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏం రాసిండు? మన భారతదేశ రాజ్యాంగం ఏది? బ్రిటిష్ రాజ్యాంగం ఉండే. దాన్ని మార్చడానికి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు, కడుపు గాలినాడు పేదరికంలోకి వచ్చినట్టే ఈ రాజ్యాంగం రాశాడు. బావుల దగ్గర ఓడియలే, గుళ్ళకు ఓడియలే. అలాంటి వారికి అలా రిజర్వేషన్ వచ్చింది. బీసీల గురించి కూడా తప్పనిసరిగా వస్తుంది ఒక దినం. కానీ మనం అందరం రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు దయచేసి అన్ని పొలిటికల్ పార్టీకి దండం చేసి చెప్తున్నారు భయ్, ఈడ మీరు ఎన్ని మాట్లాడతారు, కానీ మీదేమవుతుందో నాకు బాగా తెలుసు. అక్కడ ఒత్తిడి దేని? మా దత్తనే ఇండే ఉన్నాడు. హిందూ దేశం అంటారు. హిందూ దేశం వెనకేసి కదా మొదలు మా కడుపులు కాలుతుంది దళితుడు అంటున్నా. హిందూ దేశం అంటున్నారు, కరెక్టే. ఇవాళ నేను వద్దనా, మీరు హిందూ దేశం ఆలోచన చేస్తే మీది మంచిదే. కానీ మా ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరం కొట్లాడినాం. దాన్ని ఎవరు తెచ్చిండ్రు? మహాత్మా గాంధీ తెచ్చి. కనుక నా ఉద్దేశంలో పట్టు విడుపులు చేసి ఇది న్యాయమైన సమస్య, అందరం కలుద్దాం. పార్లమెంట్లో బిల్లు పెడితేనే న్యాయం అవుతుంది. దాని గురించి నేను తప్పనిసరిగా, నేను కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పక ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చేసేవన్నీ చేసిండు. ఇక్కడ పెట్టిండు, ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. ఇదే జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో జరిగింది. కానీ అక్కడ అది ప్రెసిడెంట్ కలవరు. ఏదైతే దాన్ని తీసి ఆర్డినెన్స్ తీస్తే ఆర్డినెన్స్ తీసుకుపోయి గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. ఇక ఏం చేయమంటారా? ఇక ఇది ఆఖరి సీన్. ఎవరిని తిట్టే అవసరం లేదు. ఇది ఒకటే ఆల్టర్నేట్. ఎవరిని తిట్టినా లాభం ఏందిరా? వాడు ఇట్లా వీడు ఇట్లా అంటే 2 రోజులు పేపర్లో చదువుతా, తర్వాత అది పోయి రేషన్ షిపాలలో కూడా పప్పులో ఉప్పులో కట్టేందుకు కాయిదాలు అవుతాయి. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా బిల్లు పెట్టడానికి యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ప్రయత్నం చేస్తాం. దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా చేస్తానన్నాడు. దానికి రేవంత్ రెడ్డిని కూడా ఒప్పిస్తాం. పార్లమెంట్ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అందరూ కూడా మద్దతు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మిత్రులందరికీ, చాలా మంది కొందరికి అవకాశం దొరకలే, మాకు మాట్లాడలేదని. కానీ ఆడ టైం కూడా లేదు. ఎందుకంటే మనోడు 1 గంట దానికి 7 గంటలు చేస్తారు నా పైసలు. ప్రతిసారి మీటింగ్లలో పెడుతుంటే 7 గంటలు చేస్తారు. ఆఖరి ఇట్లా పెట్టినామంటుంది, ఏదో పొద్దున్నే ఇస్తావు, ఇక్కడ వీకేది అంటుందా లేదా? కనుక అయినా కానీ చేస్తున్నారు. కనుక దానికి అందరు కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి ఈ బిల్లు వచ్చే వరకు మనం ప్రయత్నం చేద్దాం. ఆ ఇందిరా సాహని కేసును ఓవర్టేక్ చేయాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీని పెట్టియడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తాం. మా పార్టీ కూడా పూర్తిగా మద్దతు చేస్తుంది. మిగతా పార్టీలు వాళ్ళు చేస్తేనే, గతంలో కూడా అన్ని పార్టీలు చేస్తేనే ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా ఇది సాగాలి. మనకు 42% రావాలంటే అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే అప్పుడు లుక్ అవుతుంది. మా ఏది ఇందిరా సాహని కేసు 50% సీలింగ్ తీసేస్తేనే, రాహుల్ గాంధీ అన్నాడు సీలింగ్ తీసేసి నేను కొట్లాడుతా అన్నాడు. కనుక ఆయన అపోజిషన్ లీడర్ పెట్టినప్పుడు మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకు. జై బీసీ, జై బీసీ, జై బీసీ.
థ్యాంక్ యూ అన్న. మీలాంటి మాటలు బీసీ ఉద్యమంలో అనేక మందికి స్ఫూర్తినిస్తాయని చెప్పి కోరుతూ ఇప్పుడు నోరున్నోళ్ళు అందరూ అనండి దయచేసి, నిద్రపోయినట్టే ఉంది. జై బీసీ. రేవంత్ రెడ్డిని ముట్టడిద్దామంటారు, ఈడనే నోరు తెరుస్తలేరు. జై బీసీ. బీసీల ఐక్యత. పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం. పోరాడుదాం 42% రిజర్వేషన్ల సాధన కోసం. ఈరోజు ఈ సమావేశం బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా 42% రిజర్వేషన్ల సాధన కోసం జరిగేటువంటి అఖిలపక్ష సమావేశం, బీసీ సంఘాల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ జేఏసీ స్టేట్ కో చైర్మన్ అయినటువంటి కుల్కచల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు 2 సార్లు గవర్నర్గా, 2 సార్లు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా చేసి ఒక సామాన్యుని వలె ఈ ఏజ్లో కూడా అనేక కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ, ముఖ్యంగా బీసీ కార్యక్రమం అది ఏ వేదికైనా ఎవరు ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ఆ సమావేశానికి ప్రోటోకాల్ను సైతం పక్కన పెట్టి హాజరైతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ఆత్మీయులు బండారు దత్తాత్రేయ గారికి, అదేవిధంగా అన్న బీసీల భీష్ముడు భీముడు, అదేవిధంగా మన బీసీల ఫైర్ బ్రాండ్ లీడర్ అయినటువంటి హనుమంతన్న గారికి, అదేవిధంగా అన్న మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసి దక్షిణ తెలంగాణలో ఒక మంత్రిగా పనిచేసి, అదేవిధంగా ఉద్యోగి ఉన్నా, ఉద్యమకారుడు ఉన్నా, అదే మంత్రిగా ఉన్న ఉద్యమ స్ఫూర్తితోటే పనిచేసినటువంటి ఏకైక నాయకుడు అన్న మాజీ మంత్రివర్యులు సీనన్న గారికి, అదేవిధంగా అన్న జ్ఞానవంతుడు, గుణవంతుడు, ఒక మాటలో చెప్పాలంటే తాను ప్రపంచ జ్ఞాని అని కూడా చెప్పొచ్చు. నిజంగా మధుసూదన్ చారి కాకపోతే ఇంకా మధుసూదన్ రెడ్డి అయినా, మధుసూదన్ రావు అయినా, మధుసూదన్ చౌదరి అయినా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అట్లాంటి మధుసూదన్ చారన్న గారికి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్, ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసి మీటింగ్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణమైనటువంటి అన్న గుజ్జ కిష్టన్న గారికి, విక్రమ్ గౌడ్ గారికి, పిట్ల శ్రీధర్ గారికి, చంద్రశేఖర్ గౌడ్ గారికి, వీరస్వామి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్యామ్ కుర్మ గారికి, మణిమంజర్ గారికి, దీడి మల్లయ్య గారికి, అన్న గణేష్ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మడత వెంకట గౌడ్ గారికి, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, చాలామందికి ఇంకా ఎన్ని రోజులు మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకే పరిమితం కావాలి? మనం సమావేశాలు పెట్టుకుంటున్నాం, సమావేశాలు పెట్టుకున్న తర్వాత మనం వెళ్ళిపోతున్నాం. పాలకులు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యంలో ఎందుకో ముందుకు పోలేకపోతున్నామని ఒక డౌట్ ఉంది. కానీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా 16 జీవో మీద ఉద్యోగ సంఘాలు పెట్టినటువంటి, తెలంగాణ ఉద్యమ సమాజం పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కీలకంగా మారినాయి. ఇలా ఈ బీసీ ఉద్యమంలో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ 100 మంది ఉండొచ్చు, కానీ కోట్ల మంది ప్రతినిధులం. మనం కోట్లాది మంది మన బీసీలకు ప్రతినిధులం. మనం హైదరాబాదు కేంద్రంగా ఏం మాట్లాడుతున్నామో ఒక గూడెంలో ఉండి, ఒక తండలో ఉండి, ఒక గ్రామంలో ఉండి, రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామంలో ఉండి కూడా సోషల్ మీడియా ద్వారా మన మెసేజ్ వాళ్ళకి రీచ్ అవుతుంది. అది రీచ్ అయినందుకే ఉద్యమంలో ఇలా మనం 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ పిలిపిస్తే ఆ బంద్ గ్రామ స్థాయి వరకు కూడా బంద్ చేయగలిగినాం. బంద్ సక్సెస్ అయింది. అంటే బీసీ ఉద్యమమే గ్రామ స్థాయి పోనప్పుడు బంద్ ఎట్లా విజయవంతమవుతుంది? రెండోది, ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మనం చేసినటువంటి పోరాటాలు, సమావేశం వల్ల
బీసీ అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో మీడియాలో కానీ, పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ బీసీ వార్త లేనటువంటి పేపర్ లేదు, బీసీ వార్త లేనటువంటి టీవీలు లేవు. ప్రతిరోజు మా వాటా మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి అని ప్రతిరోజు అనివార్యంగా మన ఉద్యమాన్ని, మన వాయిస్ను ఇలా మీడియా సమాజం సూచిస్తుంది. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి వరకు పోగలిగిన తర్వాతనే ఇలా జనరల్ స్థానాల్లో కూడా మనం పోటీ చేసి 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించారు. 5373 మంది బీసీ సర్పంచులు గెలిచి చరిత్ర సృష్టించారు. ఇలా మేము పాలకులము కావాలి, మేమే గెలుపు గుర్రాలం అన్నటువంటి అగ్రకులాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మొత్తంగా కలిపితే 86% మంది మనం బహుజనులు సర్పంచ్ కాగలిగిన. గుర్తుపెట్టుకోండి, 86% మంది బహుజనులం, బీసీ, ఎస్సీ, ఎస్టీలం సర్పంచులు కాగలిగినాం. అంటే 86% మనం సర్పంచులు అయితే రెడ్డి వాళ్ళు, కమ్మ వాళ్ళు, వెల్మ వాళ్ళు, బ్రాహ్మణులు, కోమటోళ్ళు, ముస్లింలు ఉన్నటువంటి అగ్రకులాలు వాళ్ళు మొత్తం కలిపితే ఎంతమంది అయ్యారు? కేవలం 14% మంది మాత్రమే సర్పంచులు కాగలిగారు. అంటే 30% సర్పంచులు కాగలిగినటువంటి అగ్రకుల సమాజాన్ని మన నిరంతర పోరాటాల వల్ల, మీటింగ్ల వల్ల, కార్యక్రమాల వల్ల వాళ్ళని 14% కుదించడం అనే విషయాన్ని మనం అందరం మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఒకవైపు మన హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేయడమే, మన గొంతుల ప్రాణం ఉన్నంత వరకు, మనకు శ్వాస ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు అగ్రకుల ప్రభుత్వాలతోటి రాజీ లేకుండా పోరాటం చేయడమే. రెండోది, ఈ పోరాటాల ద్వారా బీసీ సమాజాన్ని మేల్కొల్పి, బీసీ సమాజాన్ని ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం తీసుకొచ్చి అంతిమంగా ఇప్పుడు సర్పంచ్ సీటు కొట్టినాం, రేపేం కొట్టాలి? ఇప్పుడు సర్పంచ్ సీటు కొట్టాం, మా సోదరుడు ఎంపీడీసీ అంటాడు. ఎంపీడీసీ కాదు, ఎంపీడీసీ కొడతాం, మున్సిపల్ చైర్మన్ కొడతాం, అది కొడతాం. సర్పంచ్ సీటు నుంచి ఎమ్మెల్యే సీటు కొట్టాలి, ఎమ్మెల్యే సీటు నుంచి సీఎం సీటు కొట్టాలి. అది మన లక్ష్యం కావాలి. గుర్తుపెట్టుకోండి సోదరులారా, అది మన లక్ష్యం కావాలి. ఆ లక్ష్యంతో మన ఉద్యమం నడుస్తుంది. మన ఉద్యమం ఆషామాషి ఉద్యమం కాదు. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే మీకు అందరూ తెలుసు, ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే ఇప్పుడు దాదాపు 35 మంది మాట్లాడారు. నేను లెక్క పెట్టిన 35 మంది మాట్లాడారు. ఇంకా 30 మంది మాతోటి మాట్లాడించలేదని చెప్పి మీకు మీరే మదన పడుతున్నారు, అసంతృప్తితోటి ఉన్నారు. పర్వాలేదు, ఉండాలి. కానీ రాజకీయ పార్టీల మీటింగ్లు పెడితే ఇవాళ మీకు అందరూ తెలుసు, బండి పెట్టి, బండిలో బుడ్డి పెట్టి, బుడ్డితో పాటు జేబుల పచ్చనోటు పెట్టి, బిర్యానీ పొట్లం పెట్టి ఇవాళ ఆ జనాన్ని సమీకరిస్తే 2-3 కంటే ఎక్కువ మాట్లాడితే జనం ఉంటలేరు. 1-2 మెయిన్ నాయకులు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళంతా కుర్చీలు ఖాళీ చేసిపోతున్నారు. చాలా మంది ముఖ్య అతిథులు ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇస్తారు. కానీ మనం ఇప్పుడు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా, అది రౌండ్ టేబుల్ మీటింగ్ అయినా, చెలో హైదరాబాద్ మీటింగ్ అయినా, బంద్ అయినా, అదేవిధంగా ఇమ్లువన్ బస్సు కాడ ముట్టడి అయినా, ఏది అయినా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఉదయం 10 గంటలకు కూర్చున్నామంటే చివరి వరకు మన మీటింగ్లు విజయవంతమవుతుందంటే 100% మనకు బీసీలలో రాజకీయ చైతన్యం వచ్చింది, మనలో కసి పెరిగింది. మన దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక వనరులు లేవు, మన దాంట్లో ఎవరు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు. అయినా ఆకలి కోర్చి, దూప కోర్చి అందరం ఇలా మీటింగ్లు సక్సెస్ చేసుకుంటున్నామంటే 100% ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎవనికి వాళ్ళు వానికి పోతుంది, గల్లీలో రేవంత్ రెడ్డికి పోతుంది, ఢిల్లీలో నరేంద్ర మోడీకి పోతుంది. అందుకోసమే ఇవాళ మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, మేము కులగణన చేయమని. కానీ మన నిరంతర పోరాటముల మూలంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి ప్రకటించిందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం చేసినటువంటి పోరాటమే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన కష్టం వృధా కాదు. మనం పెట్టుకున్నటువంటి నయా పైసా, ప్రతి పైసా
వృధా కాదు. ఇవాళ చక్రవడ్డీతో సహా నీకు బీసీ సమాజం మన ఉద్యమ ఫలితాలు ఉంటాయని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. పెద్దలు దత్తాత్రేయ గారు వేరే ప్రోగ్రాం ఉంది, నేను 1-2 నిమిషాలు ముగిస్తా. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు అంటే కేంద్ర నిధులు ఆగిపోతాయి, ఆ తర్వాత గ్రామాలు అస్తవ్యస్తం అవుతామంటున్నారు. మరి ఎంపీడీసీ జెడ్పీసీలతో ఏముంది? ఎంపీడీసీ జెడ్పీడీసీలతో ఏమైనా ఉందా? ఇవాళ ఆ ఎన్నికలు జరపకపోతే కేంద్ర నిధులు ఆగిపోవు, అదేవిధంగా గ్రామాలు అస్తవ్యస్తం అయిపోవు. కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించొద్దు. నిర్వహిస్తే మాత్రం హనుమంతన్ ఇక్కడే ఉన్నాడు, హనుమంతనే ఎంత ఫైల్ చేస్తే అంత మెచ్చుకుంటాడు. మేము అంటున్నాం, ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, ఈ సమావేశం నేను లాస్ట్ చెప్తా, ఎందుకంటే మీకు ఇవాళ 31 చాలా మంది మీటింగ్ పెట్టగానే నేను పూజకిచ్చాన మా కులకచర్ల విక్రమ్ ఫోన్ చేయగానే అరే 31 నాడు ఎందుకు పెట్టిరు భయ్ అంటారు. ఎందుకంటే అరే 31 నాడు మేము అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి, తెల్లారితే 1వ తారీఖు అంటున్నారు. కానీ మాకు 31 కాదు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు అని మహేశ్వర్ రెడ్డి ఆయన డిమాండ్ చేశాడు. అదేవిధంగా మా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు, ఆయన సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి మాకు పార్టీ గుర్తులు లేకుండానే 40% సర్పంచ్లు గెలిచినాం, నీకు దమ్ముంటే ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు, మా అప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి, అప్పుడు మా దమ్మేందో చూపిస్తామని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తారు. ఇక దానికి తోడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఆయన నివాసంలో మీడియా సమావేశం పెట్టి మాకు 66% సర్పంచ్లు వచ్చినాయి, త్వరలోనే ఎంపీడీసీ జెడ్పీటీసీల ఎన్నికల మీద అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించాడు. నేను అంటున్నా, కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు, కిందంగా తొడపాశం పెట్టి మీదంగా నవ్వమన్నట్టు అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇస్తారు, చట్టానికి మద్దతు ఇస్తారు, ఒక ఆయన డిమాండ్ చేస్తాడు, ఒక ఆయన నేను అసెంబ్లీలో ప్రకటిస్తుంటాడు. కాబట్టి అందరూ అగ్రకులాలు ఒక్కటే, అందరు అగ్రకులాలకు మేము హెచ్చరిస్తున్న ఈ జేఏసీ మీటింగ్ ద్వారా మీరు కనుక అసెంబ్లీ వేదిక ద్వారా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహిస్తామని మీరు అసెంబ్లీలో ప్రకటించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాదు కూడదు అని డిమాండ్ మీరు కనుక అందరూ ఒకటై తోడుదొంగలై ఇవాళ ఎన్నికలు పెట్టాలని చూస్తే మాత్రం మీరు అనౌన్స్ చేసిన తెల్లారే 100% వేల మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. మా గొర్రెలను తీసుకుపోయి అసెంబ్లీ తోలుతాం, మా బర్రెలను తీసుకుపోయి అసెంబ్లీ తోలుతాం, మా నేత కార్మికులను గీత కార్మికులను మా కులవృత్తులను మొత్తం తీసుకుపోయి అలా తోలుతాం. వెనుకటి గతంలో మా ఆరకట్కలు అసెంబ్లీ ముట్టడిస్తే మేకమాంసం తీసి అసెంబ్లీ చేసారు, మేము కూడా అసెంబ్లీ ముట్టడిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెమటలు పుట్టేలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలంటారు, మున్సిపల్ ఎన్నికలు మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలు ఇవాళ పట్టణాలను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలి. మీరు మళ్ళా జిల్లాలను తీసుకొని రాష్ట్రాన్ని తీసుకొని రిజర్వేషన్లు పెడితే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు నష్టపోతారు. గ్రేటర్ హైదరాబాద్ లో 8% ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు 1%, 9% పోతాయి. 9% పోతే బీసీ రిజర్వేషన్లు 41% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు పెడితే 41% ఇవ్వాలి. అట్లా ఇచ్చే ఎన్నికలు ఇవ్వాలి, ఏ ఎన్నికైనా 42% ఇవ్వాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు పార్లమెంట్ మొన్న శీతాకారుల పార్లమెంట్ సమావేశాలు నడిచేటప్పుడు వారు ఇలా ప్రైవేటు బిల్లు పెట్టిండు, కానీ ఆ పార్లమెంట్ లో చర్చ రాలే. అడగాల్సిన వాళ్ళు ఫారెన్ టిప్పులనే ఉన్నారు, అడగాల్సిన రాహుల్ గాంధీ ఫారెన్ టిప్పులనే ఉన్నాడు, చేయాల్సిన నరేంద్ర మోడీ గారు ఫారెన్ టిప్పులనే ఉన్నారు. ఆ పార్లమెంటు పెట్టిరు, అది అరణ్య రోదన అయిపోయింది. కాబట్టి ఇవాళ పార్లమెంటులో ఆ బిల్లు రాలేదు. మా హనుమంతన్న మొన్న ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళని మంచిగా ఎడాపడా వాయించి వాస్తవంగా సీనన్ అన్నట్టు నిజంగా హనుమంతన్న పార్లమెంట్ ఉన్నా, దత్తాత్రేయ గారు పార్లమెంట్ ఉన్నా మనకు రిజర్వేషన్లు వచ్చాయి. కానీ ఇవాళ హనుమంతన్న పోయి మీరు బిల్లు పెడతారా పెట్టరాని 3 రోజులు కూర్చొని వస్తే ఇవాళ ఆల్ ఇండియా సంబంధించిన వాళ్ళ కాంగ్రెస్ కమిటీ వచ్చే ఫిబ్రవరి సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పి హనుమంతన్నకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వడం కాదు, ఆ బిల్లు బాధ్యత కూడా నువ్వే తీసుకో అని చెప్పి హనుమంతన్నకు అప్పచెప్పడం జరిగింది.
అందుకు హనుమంతన్నని అభినందిస్తూ ఇవాళ ఒకవైపు వద్దిరాజు రవిచంద్ర గారు, ఒకవైపు హనుమంతరావు అన్న గారు కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లు పెడితే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి 26 రాజకీయ పార్టీలు ఇవాళ మద్దతు తెలపాలి. మద్దతు తెలిపితేనే మిమ్మల్ని బీసీలకు మేలు కోరే వాళ్ళని చూస్తాం. మద్దతు తెలిపినటువంటి ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలిపినటువంటి పార్టీలను ఏం చేయాలి? రాజకీయంగా భూస్థాపితం చేయాలి. వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవాలి. ఆ ఎయిర్పోర్టులు అడ్డుకోవాలి, ఇళ్లను ముట్టడించాలి, కాన్వాయ్లను అడ్డుకోవాలి. మనకు వాళ్ళకు మంచి చేస్తే పూల వర్షం చేద్దాం, వాళ్ళు మంచి చేస్తే పూల వర్షం చేద్దాం, చెడు చేస్తే మీకు అందరు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఏమైంది? మానుకోటలో రాళ్ల వర్షం కురిపించారు. బీసీలు ఎంత సున్నితమైన వాళ్ళు, ఎంత మంచోళ్ళు, రాళ్ల వర్షం కురిపించడానికి కూడా బీసీ సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో, ఈ అసెంబ్లీ వేదికగా 42% రిజర్వేషన్ మీద చర్చ జరగాలి. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వాయిదా వేయాలి. 42% రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు ఇవ్వాలి. కాదు కూడదంటే మాత్రం అసెంబ్లీ ముట్టడించడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు సెలవుకున్నాను. అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు రాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు, అలాగే మాజీ స్పీకరు ఎమ్మెల్సీ మరియు ప్రముఖ బీసీ నాయకుడు మత్స్యనాచారి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు ఉద్యమ నాయకుడు మిత్రుడు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు గుజ్జకృష్ణ గారు, విక్రమ్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే శ్యామ్ కుర్మ గారు, శ్రీధర్ గారు, మణి మంజరి గారు, మంజరి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రామకృష్ణ గారు, చంద్రశేఖర్ గారు, మందారం గణేశారి గారు, తారకేశ్వరి గారు, మణి మంజరి గారు, మిగతా శ్రీమతి నరసమ్మ గారు, శ్రీమతి నర్మదాలత గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి వెంకటమ్మ గారు, శ్రీమతి గంగా భవానీ గారు, మహిళా సోదరీమణులు కూడా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చాలా విషయాలు చెప్పినారు. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్లు అనేది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయం. దీన్ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సందర్భంలో ఏ మాటలు ఏం మాట్లాడినా అది వేరు. కానీ మనం ఒకటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏదైనా మనం చేయాలంటే అది చట్టబద్ధత చేయాల్సి ఉంటుంది. చట్టబద్ధత లేకుండా మనం ఎంత చెప్పినా అది చెవిటి ముందు శంకున్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దీనికి చట్టబద్ధత కావాలి. అయితే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా చట్టబద్ధత లేకపోయినా 86% మంది సర్పంచులు మన యొక్క బీసీలు గెలవడం ఇది కొత్త శుభ పరిణామమని నేను మీకు సభాముఖం అడిగిస్తాను. దీనికి కారణం ఏంటి? ఆ ఐకమత్యం ఉంది. కాబట్టి నేను ముందుగా కోరేది ఏంటంటే మనలో ఐకమత్యం అనేది చాలా అవసరం. ఎంత సంఘటన, ఎంత ఐకమత్యం ఉంటే అంత ఇంకా ఉద్యమం బాగా పెరుగుతుంది. ఈ ఉద్యమాల ప్రభావం వల్ల ఇవాళ బీసీలో వచ్చినటువంటి చైతన్యం చాలా మారుతున్నది. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. కానీ మనం 42% రిజర్వేషన్లు సాధించాలంటే తప్పకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టి
అక్కడ పాస్ అయ్యి దీన్ని చట్ట సవరణ చేసే తప్ప దీనికి వేరే మార్గం లేదని నేను మళ్ళీ ఒకసారి మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నా. కానీ ఇది తొందరగా జరిగే పని కాదు, ఇది తొందరగా జరిగే పని కాదు, జాతీయ స్థాయిలో జరగాల. మనము ఇక్కడ చాలా విషయాలు రాష్ట్ర స్థాయిలో మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా రాజకీయ పార్టీల్లో చైతన్యం వస్తున్నది. కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఉద్యమం అవుతుందో ఈ ఉద్యమం యొక్క సెగ ఢిల్లీకి దాగాలని నేను మీకు సభాముఖంగా మాట్లాడుతాను. మన మీటింగులు బాగానే ఉన్నాయి, కానీ మనం ఉద్యమం మాట పట్టాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎంత ఉద్యమం చేస్తే అంత ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి ఉద్యమం మాట పట్టాలి. ఆ ఉద్యమం మాట అంతవరకు ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగుతూనే ఉండాలి. ఉద్యమం పడుకోబెడితే ఆ ఉద్యమం మనం లేవడం కష్టం. కాబట్టి ఉద్యమము ఎప్పుడు కూడా ఆరిపోకుండా ఆ ఉద్యమాన్ని మనం కొనసాగుతూ ఉండాలని, దాంట్లో యువకులు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. మనం గెలిచిన సర్పంచ్లో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నాకు కొన్ని 2-3 చోట్ల గజవెల్ల, తర్వాత అక్కడ ఇంకో దగ్గర 2 చోట్ల సన్మానం పెట్టారు కొత్తగా ఎన్నికైన సర్పంచ్. అందులో సంతోషమైన విషయం ఏంటంటే 12 మంది ఆడవాళ్ళు, 12 మంది సర్పంచ్లు వస్తే 8 మంది ఆడవాళ్ళు వచ్చారని, వాళ్ళంతా బీసీలే అని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. నేను కరీంనగర్ నుంచి దారిలో వస్తుంటే ఆపి పెట్టారు. కాబట్టి ఆ చైతన్యం ఉంది, ఆ చైతన్యం ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆ చైతన్యాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్దామని మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, బుద్ధికృష్ణ గారు వారు చేస్తున్న ప్రయత్నం ఇంకా అందరం కూడా సహకరించాలని అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలు, బీసీ సంఘాలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేసి ఒక పెద్ద మహాసభలో పెట్టాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. పెద్ద మహాసభ పెట్టాలి, పెట్టి దాని ద్వారా ఒక పిలిపిస్తే అప్పుడు ప్రభుత్వాలు లేస్తాయి. ప్రభుత్వాలు లేవాలంటే సామాన్యమైన విషయం కాదు, ప్రభుత్వాలు లేవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ప్రభుత్వాలు దిగొచ్చినాయి. కాబట్టి ఆ రకంగా మన ఉద్యమం అనేది ప్రభుత్వాలకు సెగదాగాల, ప్రభుత్వం దిగొచ్చేటట్టు చేసే ఉద్యమమే మనం నిజమైన ఉద్యమంగా నేను భావిస్తున్నానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఇంకో వేరే కార్యక్రమం ఉంది కాబట్టి అప్పటి నుంచి అడుగుతామని అనుకోదామని. అందుకని మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, మిగతా అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అదేవిధంగా పిసిసి మాజీ అధ్యక్షులు హనుమంతరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్గ శ్రీనివాస్ గౌడ్ గారికి, మా అన్న తెలంగాణ ఒక్క నిమిషం. కార్యక్రమం మరి మన దాదా శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. మరి ఏదైతే మన ఉద్యమం మొదలుపెట్టామో ఉద్యమం జై బీసీ, జై సాధిద్దాం మాకంతా ఖబర్దార్ జై బీసీ వర్ధిల్లాలి.